రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి ఈ మధ్యన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను ఇంతకుముందే చెప్పా, ఈ ట్రిప్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ కూటమి కనుక గెలవకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ప్రియాంక గాంధీ వాద్రాని ప్రధాన అభ్యర్థిగా నిలబెడతారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. గాంధీల కుటుంబాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీ ఉండలేదు. అలాగే రాహుల్ గాంధీతో ఇక సాధ్యం కాదనుకున్నప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా అనేది తీసేసి ప్రియాంక గాంధీ అనినే ఇప్పుడు ఎట్లయితే మిగతా వాళ్ళ పేర్లు ఉంటుందో అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు చూస్తే రాయ్బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తన కుటుంబం మొత్తం పనిచేస్తే అదానీ అంబానీల కోసం మోడీ చాలా చెమట వచ్చారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాయ్బరేలీ నామినేషన్ వేశాక రాహుల్ ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. నానమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్ గాంధీ, అమ్మ సోనియా గాంధీ అందరూ రాయ్బరేలీ ప్రజల జీవితాలను బాగుపడేందుకు పాటుపడ్డారు. మా కుటుంబం అంతా మీకోసం పనిచేస్తే మోడీ మాత్రం అదానీ అంబానీల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు. ఉపాధి హామీ పథకానికి 24 ఏళ్ల కాలానికి ఖర్చు అయ్యే మొత్తానికి సరిసమానమైన బడా పారిశ్రామికవేత్తల 16 లక్షల కోట్ల రుణాన్ని మోడీ ఒక్క దెబ్బతో మాఫీ చేశారు. మోడీ హయాంలో రైతులు, నిరుద్యోగ యువత సమస్యలను జాతీయ మీడియా ఉద్దేశపూర్వకంగా చూపించలేదు. పారిశ్రామికవేత్తల కుటుంబాల ఆడంబర వివాహాలకే అగ్రతాంబూలం ఇచ్చాయి, ఆ వేడుకల్ని ప్రసారం చేశాయంటూ ఆరోపించారు.